పహల్గామ్ టెర్రరిస్ట్ అటాక్తో యావత్ భారతం శోకసంద్రంలో మునిగిపోయింది. మృతుల్లో ఇద్దరు తెలుగువారు కూడా ఉన్నారు. విశాఖకు చెందిన చంద్రమౌళి ఉగ్రవాదుల తూటాలకు బలైపోవడంతో ఆయన కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. చంద్రమౌళికి హార్ట్ ప్రాబ్లం ఉండడం వల్ల తప్పించుకోలేకపోయారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. స్నేహితులతో కలిసి సరదాగా విహారయాత్రకు వెళ్లిన చంద్రమౌళి ఇలా చనిపోతారని ఊహించలేదని అంటున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజు అందిస్తారు. చంద్రమౌళి గారు తోడల్లుడు కుమార్ రాజా గారు ఉన్నారు సార్. వారి భార్యతో అంటే మీకు వదిన గారు అవుతారు, వారితో అసలు ఏమైనా మాట్లాడారా మీరు ఈ ప్రమాదం జరిగిన తర్వాత? మాట్లాడామండి. అంటే ఇంతవరకు తనకి అంటే హాస్పిటల్లో ఉన్నారని తెలుసు తప్ప తనకి క్యాజువాలిటీ అయిందన్నది తెలియదు. ప్రాబ్లీ ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తున్నారు. ప్రాబ్లీ దేర్ షీ మస్ట్ బి నోయింగ్. ఇప్పటి వరకు చంద్రమౌళి గారు చనిపోయిన విషయం వాళ్ళ మిస్సెస్కి అయితే తెలియదని చెప్పాం. బట్ ఎందుకంటే షీ ఈజ్ వెరీ సెన్సిటివ్ లేడీ, సో తట్టుకోగలరా లేదా అన్నది. అటాక్ జరిగిన తర్వాత ఎలా జరిగింది ఏంటనేది మీ వదిన గారు మీతో ఏమైనా మాట్లాడారా? అంటే అటాక్ జరిగింది అంటే వాళ్ళు 1:30కి గుర్రాల మీద వెళ్ళారు, దిగి టాయిలెట్స్ ఉంటే టాయిలెట్కి వెళ్ళారు, టాయిలెట్ చేసి మళ్ళీ బయటకు వచ్చిన వెంటనే కాల్పులు జరుగుతున్నాయి జస్ట్ అదే స్పాట్లో. ఇమీడియట్గా వాళ్ళు ఎస్కేప్ అవడానికి ఉన్న ఫెన్స్ కింద నుంచి దూరి బయటకు వెళ్ళారు. వెళ్ళి పారిపోతున్నప్పుడు ఏంటంటే చంద్రమౌళి గారికి కొంచెం హార్ట్ ప్రాబ్లం ఉంది, ఈ కుంట్ రన్ ఫాస్ట్, సో ఈయన దొరికిపోయారు. సో అంటే అక్కడ చాలా అంటే వదిలేమని రిక్వెస్ట్ చేశారని తెలియదు ఎవరికి, ఎవరు దారంటే వాళ్ళు పారిపోయారు, చెట్లు గుట్లో వెనక దాగున్నారు. సో ఈయన ఎక్కడ దాగుని ఉంటారన్నది మా ఆశ. రాత్రి 1:30 వరకు వీ థాట్ ఈ మస్ట్ బి హైడింగ్ సమ్వేర్. వాళ్ళు పోలీసు వచ్చి చెప్పినంత వరకు ఇన్సిడెంట్స్ తెలియదు. ఇక్కడికి ఎప్పుడు తీసుకొచ్చే అవకాశం ఉంది? ఎవరిని వెళ్ళారా మీకు సంబంధించి? అక్కడ నుంచి వాళ్ళు 12 గంటలకు బయలుదేరిపోతున్నారండి. ఆర్మీ అండ్ గవర్నమెంట్ దే అరేంజ్ 2 స్పెషల్ ఫ్లైట్స్. బాంబే వెళ్ళి ఇక్కడికి రాత్రి 10:40కి ఇక్కడ ల్యాండ్ అవుతుందండి. పిల్లలు వచ్చే అవకాశం? 2 పిల్లలు రేపు అమెరికాలో ఉన్నారు. ఒకరు రేపు మధ్యాహ్నం 3:30కి, రెండోవారేమో రేపు సాయంత్రం 5:30కి వస్తారు. సో దెన్ ద రిచువల్స్. దురదృష్టకరమైనటువంటి సంఘటన. దురదృష్టకరమైంది, చాలా దురదృష్టకరం. అసలు ఇట్ ఈస్ ఎ షాక్ ఫర్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్. ఫ్యామిలీలో వీఆర్ క్లోజ్ ఇన్ ఇట్ ఫ్యామిలీ అండ్ ఈజ్ వెరీ వెరీ ఫ్యామిలీ మ్యాన్. ఇంత సాఫ్ట్గా ఉండే అంటే దేనికోసం వెళ్ళారు? బర్త్డే సెలబ్రేషన్స్ ఏమన్నా అక్కడ కాశ్మీర్లో చేసుకోవడానికి ఇక్కడ చేసుకునేట్టు వెళ్ళారు? అదేం లేదండి. మొన్న 16వ తారీఖు వరకు వాళ్ళ రెండో అమ్మాయి ఉండి 10 వెళ్ళిపోయిన తర్వాత ఓకే దే వెంట్ ఫర్ హాలిడే. ఫ్రీక్వెంట్గానూ ఏదో ప్లేస్కి వెళ్తుంటారు ఫ్రెండ్స్ అంతా కలిపి, అలాగే ప్లాన్ చేసుకుని వెళ్ళారు. అంతకు మించి నథింగ్ లైక్ దట్. సో మనం చూడొచ్చు, అటు కుమార్ రాజా గారు తోడలు చెప్తున్నటువంటి వివరాల ప్రకారం అక్కడ తప్పించుకోలేకపోవడం వల్లే, అందరూ గుర్రాలు దిగి వెళ్ళారు, తప్పించుకోలేకపోవడం వల్లే కాల్పులకు గురయ్యారని చెప్తున్నారు. ఖచ్చితంగా వాళ్ళు అంటే ప్రాణాలతో ఉన్నటువంటి వాళ్ళు 12 గంటలకు బయలుదేరుతారు. రాత్రి 10:30కి డెడ్ బాడీ వస్తుంది. కూతుర్లు కూడా రేపటికైతే చేరుకుంటారు. తర్వాత రోజు కార్యక్రమాలు చేస్తామని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ రామతో రాజు, బిగ్ టీవీ.